what if she says, "Hey, don't make noise," because of her friend? Men's will be here. హలో అందరికీ, నేను మీ అనుష. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ గో ఫర్ ఎ మ్యూజియం. మ్యూజియం అనగానే హిస్టరీ, జోగ్రఫీ అని చెప్తా అనుకోకండి. ప్లేస్ నుంచి 4 కిలోమీటర్స్. సో ఇంకా క్యాబ్ ఎందుకు, నడుచుకుంటా అలా వెళ్ళి అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని వెళ్తున్నాం. బై ద వే, సే హాయ్ టు మై ఫ్రెండ్ దిశాని ఫ్రమ్ శ్రీలంక. ఇక ల్యాగ్ లేకుండా ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. 4 o'clock కూడా ఎంత ఎండగా ఉందంటే, బట్ సీనరీస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ ఎండ వల్ల. ఈ ప్లేస్ నా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. ఇంకా రెగ్యులర్ గా దగ్గరే కదా, అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటా. ఆవరాల దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నా అంటే నాకు కూడా వింగ్స్ ఉన్నాయని చెప్తుంటే వాటిని ఎక్కడ పట్టుకోవడానికి వచ్చేస్తున్నానని పారిపోతున్నాయి. ఫుడ్ తినివ్వకుండా అసలు చాలా డిస్టర్బ్ చేస్తున్నానని వచ్చేసాను. నాకు ఇక్కడ 2 ప్లేసెస్ గుర్తొస్తున్నాయి. ఒకటి వైజాగ్ అండ్ ఇంకొకటి దుర్గం చెరువు. అలా సీనరీస్ ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ ఫైనల్గా మ్యూజియం అయితే రీచ్ అయిపోయాము. ప్రైస్ వచ్చేసి 580. సో లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. యాంటిక్ పీసెస్ అని తెలుసు కానీ మరి ఏంటి అన్నది మాత్రం నన్ను అడగద్దు, నాకు అస్సలు తెలీదు. సో ఇది మాత్రం గుర్తుపట్టచ్చు. సేమ్ అవుట్ఫిట్ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అబ్బాబా, ఈ వ్యూ అయితే వేరే లెవెల్. ఇదే కానీ మన ఇండియాలో ఉండుంటే ఎన్ని రీల్స్, ఎన్ని వెడ్డింగ్ షూట్స్, ఎన్ని ఫొటోస్ అసలు వదిలే వాళ్ళమే కాదు. అంత బాగుంది వ్యూ. ఇక్కడ ఉన్న క్లైమేట్ కి వీళ్ళు ఇంత బాగా గ్రీనరీని మెయింటైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఇక్కడ ఎండ్ ఉంటుంది. ఏంటో గాలి కూడా చాలా ఆవిరిలా వస్తుంది. అరౌండ్ 8 PM 9 PM కైనా అంతే. అండ్ ఇవన్నీ మనకి తెలిసినవి. ఈ థింగ్స్ అన్ని దూరం నుంచి చూసి మాకోసమే పెట్టారేమో, అలా కూర్చుని కాసేపు తిని అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అని అనుకున్నాం. దగ్గరికి వచ్చి చూస్తే మొత్తం ఫేక్. సరేలే అనుకుని, యాక్చువల్లీ ఈ ప్లేస్ ఎంగేజ్మెంట్ ప్లేస్ అంట. బేసిక్గా ఈ మ్యూజియం అబౌట్ పెళ్ళి, ఎంగేజ్మెంట్ మొత్తం అన్ని పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్ప్లే చేశారు. ఇవేమో పెళ్లి కూతురు ఆర్నమెంట్స్. ఇవి అప్పటి నుంచే ఉన్నాయా, ఇప్పుడిప్పుడే పింట్రెస్ట్ ఐటమ్స్ అని ఫీల్ అయిపోతున్నాం కదా. సడన్గా పెళ్లి కూతురుని చూసి దడుచుకుని చచ్చాను ఈ గదిలోకి రాగానే. అలా కొన్ని జోక్స్ వేసుకున్నాం కానీ ఎక్కడో కొంచెం భయం అయితే ఉండిపోయింది. భయం వేసి తను చెయ్యే వదలట్లేదు. త్వరగా వెళ్ళిపోదాం బయటికి. బాయ్ పెళ్లి కూతురా, హ్యాపీ మ్యారేజ్ డే. ఇవి మాత్రమే పెళ్ళికొడుకు థింగ్స్. ఏ కల్చర్లో అయినా అంతే. పెళ్ళికొడుకు బాగున్నాడు కదా, అమ్మో పెళ్లి కూతురు వచ్చేస్తుంది వెనకాల. నా చిన్నప్పుడు మా ఇంటి గదులు కూడా ఇలాగే లాక్ చేసేవారు. నాకెందుకో ఒక నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చేసింది. సేమ్ ఈ విండోస్ కూడా అలానే ఉండేవి. నా చిన్నప్పుడు ఫోన్స్ కూడా ఉండేవి కాదు, ఇప్పుడు ఉన్నాయి కదా, ఎందుకు వదులుతాం మరి. అందుకే చిన్న వీడియో షూట్ చేయించుకున్నా. నేను మూవీస్లో చూసేదాన్ని. అలా విండోస్ దగ్గర కూర్చుని బాధపడ్డమో లేకపోతే వస్తాడు నారాజు ఈ రోజు అని పాట పాడుకోవడం. ఇప్పుడు వేలేని వేషాలన్నీ వీడియోలో వేసి ఒక క్యూట్ అన్ప్రొఫెషనల్ షూట్తో చిరాని పోజులతో ఎలానో వీడియో ఆన్ చేసి పెట్టుకున్నాం. ఏదో ఒకటి చేయాలి కదా అని ఊరికే నవ్వుతున్నాం. ఎందుకు నవ్వుతున్నాం కూడా అర్థం కాకుండా అలా కొన్ని వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకుని బయటకు వచ్చేసాం. ఇదండి ఫైనల్గా నా పీస్ఫుల్ అండ్ హ్యాపీ ఎక్స్పీరియన్స్. సండే ఇలా ఎండ్ అయితే ఎవరికి నచ్చదు చెప్పండి. వీక్ అంతా కష్టపడాలి మళ్ళీ వెళ్ళిపోయాం కానీ వచ్చేటప్పుడు అయితే కాళ్ళు చాలా నొప్పి వచ్చేసి, బట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. సండే ఒక్కరోజు అలా రెడీ అయ్యి చిన్న ప్లేసో పెద్ద ప్లేసో కొంచెం అలా బయటికి వెళ్ళి వస్తే వీక్ అంతా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే like, subscribe and share. Thank you.